Nachida subscribe chedam dude Emma butadhiinka manchi vantakalu post chestaru avi nachida subscribers nimaname thedam. హలో అందరికీ ఈరోజు మన ఛానల్ కి తిరిగి స్వాగతం. జాక్ ఫ్రూట్ తో సరళమైన మరియు సులభమైన కేసర్ స్వీట్ తయారు చేద్దాం. ఈ రెసిపీ తక్కువ సమయంలో త్వరగా అయిపోతుంది మరియు మనం దీనిని దేవునికి ప్రసాదంగా అందించగలము. ఈ వీడియోను చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ జాక్ ఫ్రూట్ రెసిపీ కోసం మనం ఇక్కడ పనస తొనల్ని గింజలు మొత్తం బయటకు తీసి సపరేట్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్యాన్లో మనం గీ యాడ్ చేసుకుందాం. ఇందులో మనం గీ, ఆల్మండ్స్ అండ్ ఫ్రూట్స్ వాడి చేస్తున్నాం. ఈ కేసర్ అనేది హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా స్వీట్ రెసిపీలో ఫ్రూట్ కూడా ఒకటి వెళ్తుంది అండ్ ప్రసాదం కింద కూడా మనకి హెల్ప్ అవుతుందండి. ఇలా బెనిఫిట్గా ఉండేలాగా ఇవాళ మనం ఒక రెసిపీ చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు గీ మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనం బాదం, సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందామండి. మనం పనస గింజలు ఉంటుంది కదా, ఈ కాయలో ఉన్న ఈ సీడ్తో మనం ఫ్రై చేసుకున్నాము. ఆ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. దానిలో కాంబినేషన్గా ఆమ్లెట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఒక్కసారి స్వీట్ రెసిపీ అయిపోయినాక అది చెక్ చేయండి. సో ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ఇందులోకి రవ్వ యాడ్ చేసుకుందామండి. స్వీట్ కోసం మనం వాడే రవ్వ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని నెయ్యిలో మొత్తం వేయించుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం వేయించుకోవాలండి. రెసిపీ డెఫినెట్గా ట్రై చేసేయండి. నిజంగా టేస్ట్ కూడా బాగుంటుంది. అయిపోతుంది అసలు. ఇప్పుడు వండితే రాత్రికల్లా స్వీట్ తినే వాళ్ళు ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇది. అండ్ దేవుడికి ప్రసాదం కింద కూడా వెళ్ళిపోతుంది, నైవేద్యం కింద కూడా. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం బాగా వేయించుకోవాలి. మనం ఏం చేస్తామంటే కొంచెం మధ్యలో స్ప్రెడ్ చేసేసి ఇలా పక్కన ఉంచాం. తర్వాత మళ్ళీ రెండోసారి మనం కలుపుకుంటున్నాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి మొత్తం తీసుకొని పక్కన పెట్టుకుందామండి. స్టార్టింగ్లో పాడ్కాస్ట్ ద్వారా చెప్తున్నాం కదా, అది కొత్తగా ట్రై చేసాము. అలా ట్రై చేసి నచ్చింది అనుకుంటున్నాము. జనరల్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తా కదా, అలా కాకుండా ఏఐ చెప్తే బాగుంటుంది అనిపించి అలా ట్రై చేస్తున్నాం. లాస్ట్ ఫ్యూ వీడియోస్ని చూసినట్టయితే నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో అది అలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని మనం పనస కాయని మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం మెల్ట్ అవుతేలాగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. కొంచెం చేసుకోవడం టైం పడుతుంది. ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతా కాదు, ఒక 15-20 మినిట్స్ మనం కిచెన్లో స్పెండ్ చేస్తే ఈ యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అయితే మనకి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా దగ్గర పడేదాకా మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల స్వీట్కే టేస్ట్ వస్తుంది. కుంకుమ పువ్వు వల్ల మనకి వచ్చే టేస్ట్ స్వీట్లో అది డిఫరెంట్. అసలు కుంకుమ పువ్వు లేకపోయినా పర్వాలేదు, మనం కేసరి స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ కేసరి అంటే కుంకుమ పువ్వు మస్త్ అన్నట్టు ఉంటుంది కదా. మనం ఇప్పుడు వేసుకున్న కలుపు లేక లాస్ట్లో డెకరేషన్ చేసుకునే ముందు పైన పెట్టి అయినా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ మధ్యలో యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుద్దంటే కుంకుమ పువ్వు వేసాం కదా, దట్ గుడ్ ఫ్లేవర్ మొత్తం పట్టి టేస్ట్ తింటుంటే చాలా బాగుంటుంది. అది అలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వని ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. అండ్ మనం పన్నీర్ స్వీట్ రెసిపీ కూడా పెట్టాము. పన్నీర్ అండ్ మిల్క్ పౌడర్ యూస్ చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా నెయ్యి, పన్నీర్, మిల్క్ పౌడర్లో కొన్ని ఐటమ్స్తో ఒక 5 ఐటమ్స్ వాడి స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఆ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ రీసెంట్గా పుట్నాలు, అటుకులు వాడి ఇంకో చిన్న స్వీట్ రెసిపీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి. అండ్ బిఫోర్ మనం బొబ్బట్లు పెట్టడం జరిగింది. ఇలా కొన్ని చాలా స్వీట్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేసాము. ఆ లింక్స్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఒకసారి ఉన్నాయి, ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాం. బట్ వన్స్ ప్లేలిస్ట్ ద్వారా ఆర్గనైజ్ అయి ఉంటాయి. మీకు నచ్చిన వీడియో, నచ్చిన వంటకం బట్టి మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ బట్టి కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ స్వీట్లోకి తగ్గినంత వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి.
ఈ వాటర్ అనేది ఇందులో ఎక్కువ కాకుండా చూడాలి, అలా తక్కువ కూడా కాకూడదు. స్వీట్స్ మనం కొన్ని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు చాలా కేర్తో ప్రిపేర్ చేయాలంటాం కదా, అలా చేసుకునే స్వీట్స్లో ఈ కేసర్ ఒకటి. ఎక్కువ లూజ్ అయితే కూడా ఇష్టంగా తినరు, అలా గట్టిగా అయితే కూడా బాగోదు. ఇది మధ్యలో మీడియం మోడరేట్గా ఉండాలి. సో వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకొని పోసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇక్కడ మనం అప్రాక్స్ 2.5 గ్లాస్ అట్లా పోసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం రవ్వ మొత్తం ఏ లంప్స్ లేకుండా మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఈ మెయిన్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇది మొత్తం ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడికించి కలుపుకుంటూ ఉంటే మన కేసర్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇట్లా లంప్స్ లేకుండా కలుపుకొని పెట్టేసుకుందామండి. ఇక్కడ కొంచెం సేపు అయినాక పొయ్యిని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రాసెస్ ఎక్కువ లేదు, వీడియో లెంత్ కూడా ఎక్కువ లేదు, ఇది చాలా తక్కువ టైం పట్టింది. ఈ రెసిపీకి మొత్తం మనం దగ్గర చేసుకుంటూ కలుపుకుంటూ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అదే తప్పితే ఎక్కువ టైమే తీసుకోదు, ఎందుకంటే అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే చేసుకుంటున్నాం. ఈ జాక్ ఫ్రూట్ కేసర్ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ తర్వాత మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. మనం కొంతమంది తీపి చాలా ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది మధ్యలో తింటారు. బట్ మనం ఇక్కడ సరిపడా వేసుకుంటున్నాము. తినే తీపి టేస్ట్ బట్టి అందరి మీద చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. స్వీట్ చేసుకునే దగ్గర ఇలా మెజర్మెంట్స్ చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు ఎక్కువ కాదు, ఎందుకంటే స్వీట్లో తీపి తక్కువైనా కొంచెం తిని మేనేజ్ చేయొచ్చు, కానీ బాగా ఎక్కువ అయితే అస్సలు తినలేరు. సో ఈ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకునే క్వాంటిటీ, వాటర్, యాడ్ చేసే ఐటమ్స్ అండ్ షుగర్ మొత్తం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకుందాం. సో ఈ రెసిపీ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసేస్తే చాలా తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది కొంచెం ఇలా బాగా దగ్గర పడి ఉడుకుతుంది కదా, ఇలా చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో ఫ్రై చేసుకున్న కాజు అండ్ అవన్నీ యాడ్ చేసేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనం పైన నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాం, అప్పుడు నెయ్యి మొత్తం కేసరికి పడుతుంది. ఇక్కడ మనం నెయ్యి అయితే బాగా దిట్టంగా పట్టించు అనుకుంటున్నాం, బికాజ్ స్వీట్ అంటేనే నెయ్యి ఎక్కువ ఉంటుంది. నెయ్యితోనే మనం స్వీట్స్ చేసేది, నెయ్యి లేకపోతే మన స్వీట్కి రుచికి రాదు కాబట్టి. సో ఇలా లాస్ట్లో మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాం. ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేసుకుంటున్నాము. మనకు కూడా ఎక్కువ టైం తీసుకోవద్దు, దేవుడు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు కేసరి వండి పెట్టారని. ఒక్కసారి ట్రై చేయండి. If you like the video, please do like, share, comment and don't forget to subscribe to our channel and watch till end.